హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీసెట్ 2025 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి అయితే రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు. ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవచ్చు. మరి రెస్పాన్స్ షీట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అంటే పాస్ మార్క్స్ ఎన్ని డీసెట్ ఎగ్జామ్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఏపీ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయినాక ఇక్కడ లోకేష్ గారి ఫోటో కింద క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఎంటర్ చేసిన క్యాప్చా అంటే 168853 అని కనిపిస్తుంది కదా, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. ప్రజెంట్ నా దగ్గర ఎవ్వరు ఇన్ఫర్మేషన్ లేదు కనుక నేను కొట్టలేకపోతున్నా. మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చా, గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇట్లా కనిపిస్తుంది అనమాట. సైడ్కు మీ క్యాండిడేట్ డీటెయిల్స్, ఐడి అవన్నీ కనిపించిన తర్వాత లెఫ్ట్ సైడ్లో హోమ్, క్యాండిడేట్ సర్వీస్, లాగౌట్ అని కనిపిస్తుంది. మీరు క్యాండిడేట్ సర్వీస్కి వెళ్ళి రెస్పాన్స్ షీట్ దీని మీద క్లిక్ చేయగానే, ఇట్లా ఆరో మీద క్లిక్ చేయగానే రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది. ఆ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి కింద గెట్ రెస్పాన్స్ షీట్ అని వస్తుంది. ఆ కింద కనిపించే గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. మీకు కంప్యూటర్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో, మీకు వచ్చిన క్వశ్చన్ పేపరు, మీరు ఆ క్వశ్చన్ పేపర్కి ఏం ఆన్సర్ పెట్టిర్రు, కరెక్ట్ ఆన్సర్ ఏంటిదని కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్ టిక్తో ఉంటుంది. మీరు పెట్టిన ఆన్సర్ ఏమో యువర్ చూస్డ్ ఆన్సర్ అనేది కింద బాక్స్లో కనిపిస్తుంటుంది. మీరు యువర్ ఆన్సర్ అన్నది మీరు పెట్టిన ఆన్సరు, కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ 2 మ్యాచ్ అయితే మార్క్స్ని కౌంట్ చేసుకోండి. అర్థమైందా? మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హోము, క్యాండిడేట్ సర్వీస్, లాగౌట్ అని కనిపిస్తుంది. క్యాండిడేట్ సర్వీస్లోకి వెళ్ళి గెట్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది. అందులో గ్రీన్ కలర్ దాంతో ఉన్నది ఆ క్వశ్చన్కి నిజమైన ఆన్సరు, మీరు పెట్టిన ఆన్సరు యువర్ ఆన్సర్ అని కనిపిస్తుంది. అంటే సెకండ్ దానికి గ్రీన్ కలర్ ఉండి మీరు బి పెట్టిరనుకోండి, సెకండ్ అన్న బి అన్న సేమ్ గట్కి ఇట్లా మ్యాచ్ చేసుకొని మార్క్స్ని అయితే కౌంట్ చేసుకోండి. మరి ఎన్ని మార్క్స్కు పాస్ అంటే మనకు డీసెట్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్. సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అపియరింగ్ ద డీసెట్ ఫర్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ సీట్స్. సో మనకు 50 మార్క్స్ రావాలి. అయితే ద మినిమం పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రాప్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ షల్ హవెవర్ 45% ఆఫ్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ సీట్స్. సో నార్మల్ వాళ్ళకేమో 50 మార్క్స్ రావాలి, అదర్స్కేమో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 45 మార్క్స్ రావాలి. ఇదండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.